బ్రేకింగ్ న్యూస్ ప్రధాని మోదీ ఇవాళ దాదాపు 5 గంటల పాటు హైదరాబాద్ లో ఉండబోతున్నారు. మోదీ వరుసగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారైంది. మోదీ పర్యటన కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సభ కోసమే 2000 మంది పోలీసులను నియమించినట్టు మల్కజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి తెలిపారు. సభా ప్రాంగణం చుట్టూ ఉన్న ప్రాంతాల రహదారులను సీసీటీవీ నిఘాలో ఉంచామన్నారు. బందోబస్తులో 3 డీసీపీలు, 5 అదనపు డీసీపీలు, 57 మంది ఇన్స్పెక్టర్లు, 226 మంది ఎస్ఐలు, 61 మంది పీడీఎస్పీలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డులు, 12 బెటాలియన్ ప్లాటూన్స్, ఆర్ఏఆర్ ప్లాటూన్స్, ఆక్టోపస్ బృందాలు, ఐటీ సెల్, ఎస్ఓటీ ఇంటెలిజెన్స్, షీ టీంలు, బాంబు నిర్వీర్య దళాలు, స్నిపర్ డాగ్ బృందాలతో పాటు 620 మంది ట్రాఫిక్ పోలీసులు పాల్గొంటున్నారని సిపి తెలిపారు. సభ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు ఉన్నాయి. సభకు హాజరవుతున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు 12 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్టు సిపి తెలిపారు. వాటి స్థానాలు గుర్తించేందుకు క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్, భువనగిరి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఉప్పల్ స్టేడియం పార్కింగ్ లో నిలిపి పరేడ్ గ్రౌండ్ వరకు మెట్రో రైల్లో వెళ్లాలని సూచించారు. ఇక బేగంపేట నుంచి వెళ్లే వాహనదారులు సంగీత్ చౌరస్తా, పారడైజ్ ప్యాట్నీ, క్లాక్ టవర్ మీదుగా వెళ్లొచ్చు. సికింద్రాబాద్ నుంచి బోయిన్పల్లి, క్లాక్ టవర్, ప్యాట్నీ సెంటర్ మీదుగా వెళ్లొచ్చు. సింధు హాస్పిటల్ ను ప్రధాని ప్రారంభించనున్నందున మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నీరూస్ జంక్షన్, సైబర్ టవర్స్, శిల్పారామం, హైటెక్స్, యశోద హాస్పిటల్ నుంచి సింధు హాస్పిటల్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పరేడ్ గ్రౌండ్ వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లను పోలీసులు పూర్తి చేశారు. ఇక్కడ దాదాపు 2000 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, 650 మంది ట్రాఫిక్ పోలీసులతో పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు, సాయంత్రం జరగబోయేటువంటి బీజేపీ భారీ బహిరంగ సభకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను చేశారు. అటు పోలీసుల భద్రతా ఏర్పాట్లు కూడా, అంటే ప్రతి చోట దాదాపు 100కి పైగానే మొత్తం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఈ చుట్టూ బహిరంగ సభ జరిగేటువంటి చుట్టూ పరిసర ప్రాంతాలలో మొత్తం ఎప్పుడు సీసీ కెమెరాల అబ్జర్వేషన్లో ఉంటుంది. ఇక్కడ డ్రోన్లు కానీ ఇతరితర నిషేధం అని కూడా ఇప్పటికే అటు సిపి సుమతి నిన్న ప్రెస్ మీట్లో వెల్లడించారు. అయితే దాదాపు సాయంత్రం జరిగేటువంటి భారీ బహిరంగ సభకి 1,00,000 మందికి పైగానే వస్తారని అంచనా వేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని చోట్ల ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ముందస్తుగానే ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. వాహనాలు ఇటు నల్గొండ, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఉప్పల్ పరిధిలో అటు పార్కింగ్ ఏర్పాట్లు చేయడంతో పాటు మెట్రోకి రావాలని ఇప్పటికే అధికారులు సూచించారు. లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. అటు వాహనాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, మొత్తం అన్ని గేట్ల వైపు పూర్తిగా తనిఖీలు చేసిన అనంతరం లోపలికి పంపిస్తున్నారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు చూడొచ్చు. సీసీ కెమెరాలు లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళు, బయటకు వచ్చేటువంటి వాళ్ళు మొత్తం అబ్జర్వేషన్ సీసీ కెమెరా పర్యవేక్షణలోనే ఉంటుంది. లోపల ఒక కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేశారు. ఈ 100 సీసీ కెమెరాస్ అన్నింటినీ కూడా అక్కడ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. పోలీసులు లోపలికి వెళ్ళేటువంటి వాహనాలను తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. చుట్టూ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ ట్రాఫిక్ని కూడా క్లియర్ చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే నిన్న రాత్రి 12 గంటల నుంచి అటు డ్రోన్స్ నిషేధం అని చెప్పేసి అటు అధికారులు తెలిపారు. దాదాపు 2000 మంది పోలీసులు భద్రతా దృష్ట్యా అటు పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేయడం, దాంతోపాటు ఒక పటిష్టమైనటువంటి బందోబస్తు పోలీసుల నడుమ కొనసాగుతుంది. నరేంద్ర మోదీ వచ్చేటువంటి సమయంలో కూడా ఇటు రోడ్ల మీద ఎక్కడ ట్రాఫిక్ ఆగకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయడంతో పాటు దాదాపు ఇప్పుడు చూస్తున్నటువంటి బోయిన్పల్లి ఇటు వెళ్ళేటువంటి రూట్లన్నీ సాయంత్రం ఖాళీగా కనిపిస్తున్నాయి. వాహనదారులు ఎవరైతే భారీ బహిరంగ సభకు వస్తారో వాళ్ళకి సంబంధించి ముందస్తుగానే 12 ప్రాంతాల్లో ఈ పార్కింగ్ ఏర్పాట్లను చేశారు. సాయంత్రం ఈ వాహనాలన్నీ కూడా ఆల్టర్నేటివ్, అంటే ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్పటికే అధికారులు
సూచించారు కాబట్టి అటువైపుగా వెళ్ళాలి. భారీ బహిరంగ సభకు వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఎక్కడైతే పార్కింగ్ 12 ప్రాంతాల్లో సూచించారో అక్కడ మాత్రమే పార్కింగ్ చేసుకోవాలని చెప్తున్నారు. అయితే దాదాపు 1,00,000 మందికి పైగానే ఇటు భారీ బహిరంగ సభకు వచ్చేటువంటి అవకాశం ఉందని భావించిన అంటే అధికారులు ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు ప్రయాణికులు అంటే వచ్చేటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళంతా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందస్తుగానే ఇటు భద్రతా ఏర్పాట్లు, అదేవిధంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సుజాత. బ్రేకింగ్ న్యూస్. మోదీ పర్యటన రాజకీయంగా అత్యంత కీలకమైనదిగా బీజేపీ శ్రేణులు అభివర్ణిస్తున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో భారీ విజయం సాధించిన బీజేపీ తర్వాత లక్ష్యం తెలంగాణనే అని కమలనాథులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రధాని నేటి పర్యటనలో రాష్ట్రానికి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జాతీయ కార్యవర్గ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పరేడ్ గ్రౌండ్స్ లో చేపట్టిన బహిరంగ సభ ప్రాంగణం వద్ద మోదీ సాయంత్రం 6:15 నుంచి 7 గంటల వరకు ఉంటారు. ప్రజలను ఉద్దేశించి ఆయన 40 నిమిషాల పాటు మాట్లాడే అవకాశం ఉంది. అంచనాలకు మించి జన సమీకరణ, ప్రజలు, కార్యకర్తల హాజరు ద్వారా మోదీ సభను విజయవంతం చేసి సత్తా చాటాలనే పట్టుదలతో పార్టీ శ్రేణులున్నాయి. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్స్ అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రతిపక్షాలు అడ్డుకోవడంతో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవడం, 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3ంటిని బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో పార్టీ పరంగా రాజకీయ అంశాలపై మోదీ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత. ఎస్ ప్రసూన, బీజేపీ పార్టీ ఈరోజు నరేంద్ర మోదీ రాకను ఒక ప్రతిష్టాత్మకంగా అడుగు ముందుకు వేయబోతుందని చెప్పుకోవచ్చు. మేజర్గా ఇది ఒక బహిరంగ సభగా కాకుండా ఒక వ్యూహాత్మక రాజకీయ అడుగుగా ముందుకు వేస్తుంది. మేజర్గా అసలు తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికే ఇంత భారీ సభ కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తూ వస్తుంది. ప్రసూన, మేజర్గా ఏదైతే సౌత్ అంటే దక్షిణ రాష్ట్రాల్లో భాగంగా అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా దక్షిణాస్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడానికి తెలంగాణ అనే ఒక ఎంట్రీ గేట్ గా బీజేపీ అయితే ఎంచుకుందని చెప్పుకోవచ్చు. మేజర్గా దానిలో భాగంగా ఫస్ట్ అసలు ఈ తెలంగాణకు సంబంధించి ఏదైతే టార్గెట్ 2029 ఎలక్షన్స్ కి సంబంధించి బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలి అని ఒక మేజర్ ఇంటెన్షన్ తో అయితే ఇంత భారీ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మేజర్గా ఈరోజు మోడీ కూడా పూర్తి స్థాయిలో అసలు ఏం మాట్లాడబోతున్నారు అనేది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మేజర్గా ఈరోజు ఏదైతే ఇంతకుముందు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత కూడా వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ అంటూ కూడా మోడీకి సంబంధించి ట్వీట్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అంటూ కూడా ట్వీట్ చేసింది బీజేపీ యంత్రాంగం. కాకపోతే దీనికి సంబంధించి నిజంగానే రాబోయే ఎలక్షన్స్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందా అంటే ఖచ్చితంగా దానికోసం అయితే ఈ సన్నాహాలన్నీ అంటూ కూడా చెప్పుకోవచ్చు మనం. అయితే మేజర్గా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంక్ పెరుగుకుంటూ వచ్చిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో అయితే ఎక్కువగా నగర ప్రజలు ఉండడం కూడా దీనికి ఒక రకమైన హెల్ప్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు మేజర్గా. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు ప్రెసెంట్ రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఏదైతే వాళ్ళు పెట్టే వ్యూహం కూడా మేజర్గా ఒకవైపు ఐటీని మేము డెవలప్ చేస్తామంటూ కానీ, లేకపోతే మరొక వైపు ఎక్కువగా నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వాటి మీద కూడా ఎక్కువ దృష్టి సారించడం అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అందుకే మేజర్గా తెలంగాణలో అయితే మేజర్గా బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కూడా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బీజేపీ అలాగే బీజేపీ శ్రేణులు నాయకులు అందరూ కూడా తెలంగాణలో బీజేపీని తీసుకోవడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే మేజర్గా అభివృద్ధి మా ఎజెండా అనే సందేశం అయితే ఈరోజు మోడీ పర్యటన బాగా కనిపించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కానీ, లేకపోతే జాతీయ రహదారులకు సంబంధించి కానీ, లేకపోతే విద్యుత్ పరిశ్రమల ప్రాజెక్టులు, లేకపోతే మెట్రో కానీ మౌలిక వసతులకు సంబంధించి చాలా వరకు కూడా ఆయన ప్రాజెక్ట్స్ కూడా ఈరోజు ప్రారంభించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మేజర్గా
తెలంగాణ ప్రజలకి అభివృద్ధి మా ఎజెండా అనే భావనను చూపించడానికి, అలాగే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలకు నిధులు భారీ స్థాయిలో ఇస్తుంది అనేది చూపించడానికి అయితే ఈరోజు వారు పూర్తి స్థాయిలో అన్ని రకాల ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈరోజు వాళ్ళు ప్రారంభించబోతున్నారు. అయితే మేజర్గా ఈరోజు మోదీ మాట్లాడబోయే విషయాల్లో మేజర్గా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఉందో, అలాగే తెలంగాణలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ వీటన్నిటికి వల్ల తెలంగాణ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిన ప్రభుత్వ వైఫల్యాలు కానీ లేకపోతే అవినీతి ఆరోపణలు కానీ ఇలాంటివన్నీ కూడా మోదీ మాట్లాడబోతున్నారు. మేజర్గా తెలంగాణలో కుటుంబ రాజకీయాలు కూడా ఉంటాయి. ఆ కుటుంబ రాజకీయాలకు సంబంధించి కానీ లేకపోతే రైతు సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ వీటన్నిటికీ సంబంధించి ఈరోజు మోదీ మాట్లాడబోతుండగా కూడా తెలుస్తుంది. అయితే మేజర్గా కార్యకర్తల్లో కూడా కొత్త ఉత్సాహం నింపే విధంగా, అంటే రాబోయే రోజుల్లో ఇంకా బీజేపీ ముందుకెళ్లే విధంగా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం, ప్రజల్లో కొత్త నమ్మకం, అలాగే నాయకుల్లో కూడా కొత్త బలం, అంటే ఏదైతే ఇంకా కష్టపడి పార్టీ కోసం పనిచేసే విధంగా కూడా ఆయన ఈరోజు మాట్లాడబోతున్నారు. అలాగే ఏదైతే ఇప్పుడు బీజేపీ శ్రేణుల వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళకు ఒక రకమైన, అంటే ఇన్ని రోజులు తెలంగాణలో బీజేపీ చాలా ఒక మూలన పడింది, అది పడకుండా ఇంకా ముందుకు ఇంకా ఓటు బ్యాంకును పెంచుకొని మనం అధికారంలోకి వచ్చే విధంగా అయితే ఆయన అందరినీ కూడా ఇంకా ఎంకరేజ్ చేయబోతున్నగా కూడా తెలుస్తుంది. మేజర్గా మోడీ ప్రసంగాల్లో భాగంగా వికసిత్ భారత్ కి సంబంధించి కూడా మాట్లాడబోతున్నారు. అలాగే భారత్ కి సంబంధించి ఆర్థిక శక్తి ఏదైతే తెలంగాణకి నిధులు ఇస్తున్నారో దానికి సంబంధించి కూడా మాట్లాడబోతున్నారు. అలాగే టెక్నాలజీ, అలాగే ఏదైతే ఉద్యోగ అవకాశాలు కానీ అన్ని కూడా తెలంగాణకి ఎటువంటివి అన్ని ఇస్తున్నాము, అయినా కూడా తెలంగాణ ప్రజలు గుడ్డిగా ప్రాంతీయ పార్టీలని అలాగే ఇక్కడ జరుగుతున్న కుటుంబ రాజకీయాలను వెనకేసుకుంటూ వస్తున్నారు. అవన్నీ సంబంధించిన అంశాలు ఈరోజు మోడీ మాట్లాడబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ సుచిత.